గోదాదేవి పాడింది, ఓంగు పెరుం సెన్నెలూడు కయ్యలుగడ అని. పెరిగినటువంటి ఆ పొలాల్లో ఉండే దుబ్బుల మధ్యలోంచి పారే నీళ్లలో ఏనుగు పిల్లల్లా పెరిగిన చేపలు ఇలాగ తురులుతూ ఉంటాయి. త్రివిక్రముల్లాగా పెరుగుతాయి. ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క పొలానికి ఒక్కొక్కటి చాలటండి ఇలాంటిది. దాని నిండా పెరగడానికి కొన్ని కోసి కట్ట కడితే కాదు, ఒక్కొక్కటే అంతంత పెరిగితే ఆ పైన వచ్చేటటువంటి ఈ కంకుల్ని ఇలా చూడాలటండి. ఇలా ఇప్పుడు మనం ఇలా చూడాలి. ఇక అంతే ఉంటాయి, అరగట్టేస్తురో పైకి ఇలా చూడాలటండి. త్రివిక్రముడిని చూసినట్టుగా. ఆ త్రివిక్రముడు పెరిగిపోతే సంతోషపడ్డ దేవతల్లాగా ఆ పెరిగిన ఆ దుబ్బుల మధ్యలోంచి తిరిగే చేపలన్నీ కూడా బ్రహ్మాండంగా ఏపుగా ఉంటాయేమో, అవి ఎగురుతూ ఉంటాయి ఇట్నుంచి అట్నుంచి గెంతులు వేస్తూ. ఆ గెంతులు వేసేటటువంటి చేపల వల్ల నీళ్లతోటి పెరిగిన మధ్యలో అప్పుడప్పుడు కలవ పువ్వులు కూడా వస్తాయి. ఏపుగా పెరిగిన కలవ పువ్వులేమో తేనెలు ఊరుతూ ఉంటాయి. తేనెలు తాగడానికి తుమ్మెదలు వస్తాయిట. ఎగిరే చేపల వల్ల ఆ కలువలు ఇటు అటు ఊగుతూ ఉంటాయిట. ఇందాక చెప్పారు అక్కడ ఆ మునగ చెట్లు మధ్యలో వేసినవి ఇటు అటు ఇటు ఊగుతుంటే కింద వేసిన పంటలకి ఎండ హాయిగా తగులుతుందంటే అడ్డు కూడా రాదు దీనివల్ల అని. అలాగా ఆ కలువలు ఇటు అటు ఊగుతుంటే పైసలున్నోళ్ళ పిల్లలు ఊగే పరుపుల మీద మంచి బ్రహ్మాండమైనటువంటి మధుపానం చేస్తూ ఇలా ఊగుతున్నట్టుగా ఆ తుమ్మెదల కలవ పువ్వుల్లో తేనెలు తాగుతూ ఊగుతూ ఉంటాయిటండి. అలా మా గోదాదేవి చెప్పింది 3వ పాటలో. ఇంత అద్భుతమే. అవన్నీ ఎర్రధాన్యాలు. సెన్నెల్ పేరు పెట్టింది దానికి. ఓంగు పెరుం సెన్నెలూడు కయ్యలుగడ.